గత 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఎందుకు పనికిరాని ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మా పంచదారుల పుణ్యక్షేత్రం మీద చాలా ఆయాసపడుతున్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో ఎంటైర్ ఒక ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ పంచదారుల పుణ్యక్షేత్రం ఏదైతే ఫణిగిరి అంటామో ఆ పుణ్యక్షేత్రం గురించి కొన్ని నిజాల్ని తీసుకుని ప్రజల ముందుకి మీ ద్వారా రావాలని అనుకుని ఈరోజు రావటం జరుగుతూ ఉంది. దేశం మొత్తంలో కొన్ని జోన్స్ ఉంటాయి. ఒకటి ప్రొహిబిటెడ్, 2 రిస్ట్రిక్టెడ్, 3 రెగ్యులేటెడ్. ఏదైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో ఆ మాన్యుమెంట్స్ నుంచి 100 మీటర్స్ వరకు ప్రొహిబిటెడ్, ఎవ్వరు ఏది చేయడానికి లేదు. ఏ డైరెక్షన్లోనైనా, అంటే ఒక డైరెక్షనే కాదు, ఎనీ డైరెక్షన్ ఫ్రమ్ ద మాన్యుమెంట్స్ 100 మీటర్స్ అనేది ప్రొహిబిటెడ్. 2 అక్కడి నుంచి 200 మీటర్స్ రెగ్యులేటెడ్. ఆ తర్వాత రిస్ట్రిక్టెడ్. తర్వాత జోను 300 మీటర్స్ వరకు రెగ్యులేటెడ్. రెగ్యులేటెడ్లో మాత్రం మనం డీజీ ఎవరైతే ఉన్నారో అత్యున్నతమైన ఆ మైన్స్ దీంట్లోని హెడ్ ఎవరైతే ఉన్నారో ఇండియాకి, ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వస్తే తప్పితే మనం అక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు. మిగిలిన 2 జోన్స్ ఏదైతే 100, 200 ఉందో ఆ 2 జోన్స్లోని ఎట్టి పరిస్థితుల్లో ఏది చేయడానికి లేదు. ఇక్కడి నుంచి వెనకాతలు ఎన్నైతే క్వారీలు ఉన్నాయో, ఎన్నైతే జరిగినాయో అన్నిటి మీద కూడా అది ఎంక్వైరీ చేపిస్తానని చెప్తున్నా. ఇది గూగుల్ నుంచి డ్రా చేస్తే 1900 మీటర్లు ఉంది, లేదా 1800 ± 100 or 200 మీటర్స్ వస్తుంది, కానీ 1000 మీటర్స్ అయితే కాదు. ఇది ప్రైమరీ. ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్, రాధా మాధవ స్వామి టెంపుల్, అలాగే విశ్వేశ్వర స్వామి వారి టెంపుల్, ఈ 3 టెంపుల్స్ కలిపితే పంచదారులు ఇదంతా కలిపి 7.38 ఎకరాలు 7.38 ఎకరాలు వీటిలో ఉంది. అక్కడ పంచదారులు వస్తాయి, వాటర్. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం వస్తుంది అనే దాని మీద భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శోధించకుండా నమ్మి ఈరోజు వరకు ఈ భారతదేశం మొత్తంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. ఇవన్నీ కూడా మన ఇండియన్ కల్చర్లోని హిస్టారికల్ ఎవ్రీథింగ్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఇండియన్ ఆర్కియాలజీ దీంట్లోనే ఇప్పుడు వాళ్ళ అండర్లోనే ఆ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఉంది. ఏదైతే ఆ హిల్ ఉందో ఫణిగిరి అనేది ఏదుందో ఈ రోజుది కాదు, 3వ శతాబ్దం BC-లో మాది ఏదైతే నా సొంత గ్రామం ఏదైతే ఉందో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఒక 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు చరిత్ర కాదు. ఆ ఫణిగిరికి 2000 సంవత్సరాల పైచీలకు చరిత్ర ఉంది. ఇది వాస్తవం.